హలో విజ్ఞాన్ గారు, హెచ్సిఏ వరుస పెట్టి అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా మనం RRR అవార్డులు చూసుకుంటే మొన్న రామ్ చరణ్ గారికి ఇచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇవ్వలేదు అనుకున్న టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇచ్చారు. సో ఆయన వేరే సినిమాలో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. సో ఇప్పుడు వస్తున్నారని వాళ్ళే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అలియా భట్కి కూడా వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. సో చాలామంది అలియా భట్ ఎక్కడున్నారు సినిమాలో అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. అంతా కలిపి 10 నిమిషాలు పావుగంట కూడా లేదు కదా ఆమె క్యారెక్టర్. అవార్డు ఎలా ఇచ్చారు అని మీరేం చెప్తారు? ఏ కోణంలో ఇచ్చారు? ఇక్కడ వాళ్ళే గుర్తించడం కష్టమైనటువంటి క్యారెక్టర్ని హెచ్సిఏ గుర్తించింది అంటే ఏంటో మరి. అందులో ఇప్పుడు మొదటి నుంచి ఇదే చెప్తున్నా, ఈ అవార్డ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ప్రైవేట్ అవార్డ్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా వాళ్ళ కమర్షియల్ ఈవెంట్సే A to Zగా. ఇప్పుడు ఆ ఈవెంట్ రన్ అవ్వాలంటే తెర వెనుక 10 లోగోలు పడాలి. వాళ్ళు ఇచ్చే చిల్లరతోనే వీళ్ళు దాన్ని మేనేజ్ చేయాలి, ప్రాఫిట్స్ మిగిల్చుకోవాలి. ఇట్స్ నథింగ్ బట్ అన్ ఈవెంట్. సో ఈ రకంగా చూసుకుంటే మనకి ఫస్ట్ నేను సైమా అవార్డ్స్ గురించి చెప్తా. సైమా అవార్డ్స్ ఎలా ఇస్తారు తెలుసా? ఫస్ట్ ఈవెంట్ ప్లాన్ చేసుకుంటారు, ఎవరెవరికి అవార్డులో అని చెప్పుకుంటారు, బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు ప్రభాస్కి అవార్డు ఇస్తే మేము ఇంత ఇస్తాము, ఎన్టీఆర్కి అవార్డు ఇస్తే అంత ఇస్తాము, అల్లు అర్జున్ అయితే అంటే వాళ్ళు వస్తారు కదా స్టేజ్ మీదకి వచ్చి ఇట్లా ప్రజెంట్ చేస్తారు. ఆ రకంగా వాల్యూ వస్తుంది అనమాట. బ్రాండ్ పార్ట్నర్స్ ఎవరైతే కోరుకుంటున్నారో, స్పాన్సర్స్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అవార్డ్స్ వెళ్తాయి. నెక్స్ట్ అపీరెన్స్, ఆ ఫంక్షన్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకే అవార్డులు ఇస్తారు. అవార్డులు అనేవి ముందు నిర్ణయించబడిన తర్వాత ఆప్షన్స్ బట్టి కదా అందరినీ పిలవడం. అట్లా ఉండదు ఇక్కడ, ముందు నిర్ణయించినట్టుగా బిల్డప్ ఇస్తారు. 5 పేర్లు వేసేసి మీరు ఎవరు అనుకుంటున్నారు పోల్ చేయండి, 5 పేర్లు మీరు ఎవరు అనుకుంటున్నారు పోల్ చేయండి. సరే, అందులో ఎవరైతే వస్తున్నారో చూసేసి పోల్ ప్రకారంగా ఈయనకు వచ్చింది అవార్డు అని చెప్పేస్తారు. అంతే, ఆ విధంగా ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా పుష్పకి అవార్డులు వరుస పెట్టి ఇచ్చారు. అంటే వాళ్ళు సైమాలో అఫ్కోర్స్ పుష్పకి ఇవ్వచ్చు, తప్పలేదు. వరుస పెట్టి ఇచ్చేసరికి అదొక ప్రైవేట్ ఈవెంట్ లానే వాళ్ళందరూ అపియరెన్స్ ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు పుష్పతో నేను అప్పుడు అంత డిసాటిస్ఫాక్షన్ ఉన్నానంటే, కొన్ని సెగ్మెంట్స్ ఉండేవి, అంటే ప్రతీది ఇచ్చేసారు దానికి. అంటే ఇవ్వకూడదని కాదు, కొన్నిట్లో ఇవ్వచ్చు. ఇంకా కొన్ని కేటగిరీస్లో పోటీ పడ్డే మిగతా వాళ్ళు కూడా అంతకు మించి చేసిన వాళ్ళు ఉన్నారు ఆ సంవత్సరంలో. సో వాళ్ళకి రాకుండా వీళ్ళకి ఇచ్చారేంటి అని చెప్పేసి ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. దానికి నా దగ్గర ఆన్సర్స్ ఏంటంటే, వాళ్ళని పిలిస్తే వీళ్ళకి ఆ బ్రాండింగ్ రాదు కదా, పుష్పాన్ని పిలిస్తే వస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళు ఇచ్చుకున్నారు అని చెప్పి సరే కన్విన్స్ అయ్యా, వదిలేద్దాం. ఇక హెచ్సిఏ విషయానికి వస్తే, ఇది కూడా హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు. క్రిటిక్స్ విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమా. ఆ విమర్శకులు ప్రశంసించాలంటే ఎందుకు నిన్ను ప్రశంసించాలి? అంతే కదా, నువ్వు కవర్ ఇవ్వకపోతే వాళ్ళు కవరేజ్ ఎందుకు ఇస్తారు? ఇచ్చారంటారు అయితే కవర్, మరి అంతే కదా. ఆ రకంగానే ఉంటుంది. అంటే ముందు నుంచి మాట్లాడుకున్నటువంటి విషయాలు. ఓ పక్కన ఈ కవర్లు ఇవ్వాల్సిన అవసరం అవతార్ వాళ్ళకి లేదు, ఫేబుల్ మ్యాన్ వాళ్ళకి లేదు, మహా సినిమాలు ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేదు. RRRతో పోలిస్తే ఆ సినిమాలన్నీ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ లాజిక్లెస్ ఏమీ లేదు, కదంతా మిస్టేక్లు అండ్ కాపీలు అన్నీ ఉన్నాయి. దీని మీద ఉన్నంత ఇది విమర్శలు చాలా ఉన్నాయి. అర్హతలు కూడా లేవు దేనికి, ఏ కేటగిరీలో చూసుకున్నా. బట్ వాళ్ళందరినీ పిలిచి ఇచ్చారు అంటే దానికి అర్థం ఏంటి? ఇదే సంగతి. అండ్ సరే, వీళ్ళంతటితో వదిలేద్దాము, బాగా ఉత్తమ సినిమాలకే ఇచ్చుకున్నారు, ఉత్తమ నటులకు ఇచ్చుకున్నారు అనుకుంటే, ఆలియా భట్కి ఇవ్వడం ఏంటి? ఎవరు గుర్తించారు ఆవిడ్ని సినిమాలో? ఇంకా చెప్పాలంటే ఆలియా భట్ కంటే శ్రియ క్యారెక్టర్ బాగుంది, ఆయన కంటే వాళ్ళిద్దరికంటే అజయ్ దేవగన్ క్యారెక్టర్ బాగుంది, కథకి కీలకమైన మలుపు ఆయన. అండ్ ఇంకా ఉన్నారు కొన్ని హిడెన్ జెమ్స్. పాపకి ఇవ్వచ్చు, అదే కదా అసలు సినిమా నడిచేదే పాపకు సంబంధించి. అవును, పాప మదర్కి ఇవ్వండి, లేకపోతే ఇంకెవరికన్నా. ఇంకా పోనీ హాలీవుడ్ వాళ్ళే కాబట్టి ఆ హాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది వాళ్ళకి, ఆమె కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది అంటే సినిమాల్లో. ఇప్పుడు ఆమె సపోర్ట్ వల్లే ఎన్టీఆర్ వచ్చాడు, ఆ విధంగా మనకు ఏదో కట్లో చూపించారు. సరే, ఏదేమైనా ఇచ్చుకోవడానికి అంశాలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు ఆలియా భట్ని గుర్తించి మహా అయితే 2-3 డ్రెస్ చేంజ్ చేసింది. అండ్ అంతా కలిపితే ఎంత డ్యూరేషన్లో ఉన్నారు ఆవిడ?
అరగంట కూడా లేదు, అంతే కదా, పావుగంట కూడా లేదు. చాలా ఎక్కువ చెప్పేశారు, అరగంట అంట. అదే అంత బాగోదేమో అని చెప్పేసి ఎక్కడా లేదు. మీరు అన్నట్టు ఇంకా చెప్పాలంటే ఆ లాస్ట్ ఆ ఎత్తర జెండా పాటతో కలుపుకున్నా కూడా 10 నిమిషాలు లేదు, ఆ రేంజ్లో ఉంది. సో అలా గుర్తించారు వాళ్ళు అంత ఈజీగా. అంతే, పేడ్ అంటారా? యాక్చువల్గా కథ అంతా నడిచేదే పాపకు సంబంధించి, బట్ చాలా బాగా యాక్ట్ చేసింది కూడా ఆ పాప. కానీ ఆ పాపకు సంబంధించింది ఒక్కడు కూడా మనం ఎక్కడా న్యూస్లో రైట్ రాలేదు కూడా. సో పెద్ద పెద్ద వాళ్ళకి అవార్డులన్నీ వస్తాయంటారా? ఇక అది చెప్పుకోవాలి. అవును, ఈ పాపకి చిల్లర ఇప్పించుకోవచ్చుగా, తప్పే ఉంది. వాళ్ళకి ఏమో సరే, ఏదేమైనప్పటికీ మళ్ళీ వీళ్ళకి ఎందుకులే దండగా అనుకున్నారు. ఆమె కూడా కొన్ని హాలీవుడ్ ఛాన్స్లు వస్తాయిగా ఏదో రకంగా, పిల్లే కదా, ఎదిగే వయసు. ఇంకా తర్వాత ఏ క్యారెక్టర్లో వస్తాయి, ఎక్కడెక్కడి నుంచో పిలుస్తారు, ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వస్తుంది. అసలు యాక్చువల్గా ఒకరినొకరిని ఎంకరేజ్ చేసుకోవాలి అనుకున్న ఈ టైంలో ఆలియా భట్కి సంబంధించి వీళ్ళెవరికి అవార్డ్స్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ నటన ఏంటో మనకు తెలుసు. మొన్న దాదాసాహెబ్ ఫాల్కే కూడా ఇచ్చారు ఆలియాకి. సరే అది ఓకే, గంగూబాయ్ నేను ఒప్పుకుంటా, రైట్. ఓకే, అలాంటప్పుడు చిన్న వాళ్ళకి ప్రోత్సహించామనుకోండి, వాళ్ళ కెరీర్ బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది కదా, ఎందుకు అటువైపు వీళ్ళు ఆలోచించట్లేదు అనుకోవాలి. అదే బ్రాండ్ తెర వెనుక మనకి లోగోలు కావాలనుకుంటే, ఇప్పుడు ఒక పెద్ద బ్రాండ్ వచ్చింది, మీ ఈవెంట్కి నేను 10 కోట్లు ఇస్తానని వాళ్ళు వచ్చిన వాళ్ళు, నువ్వు ఆలియా భట్ని తీసుకొస్తేనే ఇస్తారు, నువ్వు ఇంకేదో గోలియా భట్ని తీసుకొస్తే వాళ్ళు ఇవ్వరు. అలా అనమాట. ముఖ్యంగా ఈ అవార్డ్స్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? జెన్యూన్ అనిపిస్తుంది? జెన్యూన్ కాదు, నేను ప్రతి సందర్భంలో చెప్తా. జెన్యూన్ అవార్డ్స్ ఒకటే, ఫిలింఫేర్ అవార్డ్స్, ఆస్కార్, ఇంకొన్ని ఉన్నాయి, కాన్స్ ఫిలిం ఫెస్టివల్ అండ్ ఇంటర్నేషనల్ గోవాలో జరిగే ఫిలిం ఫెస్టివల్స్, ఇలాంటి వాటిలోనే జెన్యూనిటీ ఉంటుంది. ఓకే, మరి అలాంటప్పుడు ఈ అవార్డులు ఎందుకు? తెలిసిపోతుంది కదా అందరికీ, కవర్లు ఇస్తేనే ఇవి ఇస్తున్నారు అని. అది తెలిసిపోతుంది, బట్ ఏంటంటే ఇక అది ఒక ఎంటర్టైన్మెంట్లా చూస్తారు. కాదు స్టేజ్ మీద గెంతులు, 2-3 పాటలు, అందరినీ చూసి వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళకు రెడ్ కార్పెట్ వేసి ఒక్కొక్కరు దిగుతూ ఉంటే వాళ్ళకి ఇలా కవరేజ్, ఆ లోగోల దగ్గర వాళ్ళ ఫోటోలకు షూట్లు, అవన్నీ చూసుకొని దాని గురించి కాసేపు చర్చ, ఓ వారం రోజులు మాట మంతి, అంతే. ఓకే, దానికి మించి నిజంగానే ఈ అవార్డ్స్ వల్ల ఆర్టిస్టులకు జరిగే లాభం ఏమని చెప్తారు? ఒరిగేది ఏం ఉండదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో కూడా మనకు వస్తుందని తెలుసు, వాళ్ళ కాలేజ్ తొక్కలే అన్నట్టు పెట్టేస్తారు. అదే ఒక గుర్తింపు లేని వాళ్ళని గుర్తించి నువ్వు అవార్డ్స్ ఇస్తే వాళ్ళు ఎంత బాగా ఫీల్ అవుతారు, అది వేరు కదా. అట్లా ఎవరు ఇవ్వట్లా ఇవాళ రేపు. అండ్ ముఖ్యంగా చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, చిన్న సినిమాలు కొంచెం బతుకుతాయి, ఆర్టిస్టులు బతుకుతారంటూ కూడా చాలామంది విమర్శకులు చెప్తూనే ఉంటారు. మీరేమంటారు? నా ఒపీనియన్ అదే. ఎందుకంటే ఇంకోటి చెప్పనా, మన దగ్గర నంది అవార్డులు లేవు. రాష్ట్రం 2 ముక్కలైన తర్వాత నంది ఇచ్చే గతులు లేరు, ఎవ్వరు లేరు. అదేంటో ఒకప్పుడు ఉండేదంట నంది అన్నట్టు తయారైపోయింది. ఇవ్వచ్చు ఇక్కడ, అట్లా ఆ కమిటీలు కూడా ఎట్లా వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాలు మేమెందుకు ఇవ్వాలి అవార్డులు అని కొట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. సినీ పరిశ్రమ మాకేం చేసింది, మేమెందుకు ఇవ్వాలి అవార్డులు. ఇంతకుముందు నంది అవార్డ్స్ని చాలా ప్రతిష్టాత్మకంగా చూసేవారు, చాలా గౌరవంగా ఫీల్ అవుతూ ఉండేవారు. బట్ నిజంగా మీరు అన్నట్టు అవును కదా, ఎప్పుడు ఇచ్చారు నందులు, ఎవరికి ఇచ్చారు నందులు అన్నట్టు అయిపోయింది. టెలివిజన్కి ఇచ్చేవాళ్ళు, జర్నలిస్ట్కి ఇచ్చేవాళ్ళు, సినీ జర్నలిస్ట్కి ఇచ్చేవాళ్ళు, సినిమా పత్రికలకు ఇచ్చేవాళ్ళు, అసలు ఏమీ లేవు. రాష్ట్రం ముక్కలైన తర్వాత పట్టించుకునే నాదుడే లేడు. థ్యాంక్ యూ సో మచ్.